అసలు మనం దేవుని బిడ్డలమైన ఇండికేషన్ ఏంటి? ఒక హోటల్ మీద బోర్డు ఉందండి. ఆ బోర్డు పేరులో ఏమన్నదంటే, దైవ సేవకులకి ఎంత తిన్నా బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు, అంతా ఉచితమే. పాస్టర్ గారు వెళ్ళాడు, అంతా ఉచితమే కదా. 4 గారెలు తీసుకురమ్మన్నాడు, తినేసి 2 పెసరట్లు, 6 ఇడ్లీ, 4 పూరి, ఇంకా ఏమేమి ఉన్నాయో వెరైటీస్ మొత్తం తిన్నాడు హోటల్. అయిపోయిన తర్వాత 350 రూపాయలు బిల్లు వేసాడు ఆయన. ఏమండి పాస్టర్ గారికి అన్ని ఉచితం అన్నారు కదా, బిల్లు కట్టమన్నారు ఏంటంటే, మీరు పాస్టర్ గారని మాకు తెలియదు అన్నాడు. నేను చెబుతున్నా కదా తెలియదు అంటే ఏంటని ఐడి కార్డు తీసాడు, అంటే విజిటింగ్ కార్డు తీసాడు. ఆయన అన్నాడంట ఆ సప్లై చేసిన కదా, నువ్వు పాస్టర్ గారు అని ఐడి కార్డు చూపిస్తున్నావు, మంచిది బాగానే ఉంది, కానీ నేను ఇడ్లీ తెచ్చాను, నువ్వు ప్రార్థన చేసుకోమని చెప్పాను. నేను తెచ్చినవి ఏవి కూడా నువ్వు ప్రార్థన చేసుకోకూడదు, నన్ను సేవకుడు నేను ఎట్ట నమ్మాలా? కాబట్టి 350 రూపాయలు బిల్లు కట్టాను. పాస్టర్ గారు అంటే నా దగ్గర లేవయ్యా బిల్లు. ఏం పర్వ, లేకపోతే కంగారేం లేదు, పాత్రలన్నీ వారం రోజులు. నువ్వు క్రైస్తవుడు అని ఇండికేషన్ ఏంటి? సేవకుడు అని ఇండికేషన్ ఏంటి? రక్షించబడ్డావని గుర్తేంటి? నిన్ను చూచి నువ్వు రక్షించబడిన క్రైస్తవుడు అని, పాపమును జయించిన స్త్రీవని ఎలా చెప్పాలి? నీ వస్త్రాలను చూసి నువ్వు క్రైస్తవురాలు అని అనుకోవాలా? లేకపోతే చెన్నాల్ గర్ల్స్కి అడ్వర్టైజ్మెంట్గా పనిచేస్తావు అనుకోవాలి? నిన్ను చూసినప్పుడు, నీ అపీరెన్స్ చూసినప్పుడు నిజంగా ఈ స్త్రీ రక్షించబడిన స్త్రీ, ఈ పురుషుడు నిజముగా తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు. స్టెఫెన్ ముఖం ఎట్లా ఉందండి? స్టెఫెన్ ముఖం ఎట్లా ఉందండి? ప్రకాశిస్తా. హల్లెలూయా. నీ ముఖం నా ముఖం చూస్తే ఎట్లా ఉంటుంది? అప్పుడు దేవుని స్తుతించాలి. అసలు దేవుడు ఎంత ఆశ్చర్యంగా తలుపులు తెచ్చాడు. నేను 98లో ఒక బ్రదర్ నాకు స్కూటర్ ఇచ్చాడు. బ్రదర్ మీరు దీన్ని వాడుకోండి, మళ్ళా నేను అడిగినప్పుడు దీన్ని మీరు నాకు ఇవ్వాలి. సరే బ్రదర్ అని వాడుతూ ఉన్నాను. మేము సండే ఈవినింగ్ ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి ప్రేయర్ ముగించుకొని వస్తూ ఉన్నాం. నేను అప్పుడు ఇంకా మినిస్ట్రీలో ఫుల్ టైం సేవకులు ఎవరు లేరు. 2 ఇంటర్మీడియట్ బ్రదర్స్ని ఎక్కించుకొని వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్నారు. సండే ఈవినింగ్ నాకు పరిచయంలో సహకరించారు. వెళ్ళి వస్తూ ఉన్నాం. రాత్రి 11 అయిపోయింది. ఈ ఇండియాలో బీట్ కానిస్టేబుల్స్ అంటారు, రాత్రి పొద్దుతారు. వాళ్ళు ఆపారు. ఏంటి మీరు ముగ్గురు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చర్చికి పోయి వస్తున్నాం. నేను పాస్టర్ గారి నుండి చర్చికి పోయి వస్తున్నా అంటే, నువ్వు ఎక్కువగా మాట్లాడమాక, అబద్ధాలు చెప్పమాక, 300 రూపాయలు ఫైన్ కట్టు. మా దగ్గర ఆ రోజు కానుక 28 రూపాయలు వచ్చింది. ముగ్గురు టిఫిన్ చేయాలంటే 3 పదులు 30 రూపాయలు కావాలని చర్చికి పోయి మందిరానికి పోయిన తర్వాత ఏదో ఒకటి దొరికిద్దిలే అక్కడ తిందామని 30 రూపాయలు లేక వస్తాం. 30 రూపాయలు లేని వాళ్ళు 300 రూపాయలు అక్కడ తెచ్చి కడతాం. నేను మనసులో దేవుని స్తుతిస్తున్నా, ప్రభువా నీకు స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు మీరు త్వరగా డబ్బులు తీయండి, ఫైన్ రాయాలి, వెళ్ళిపోవాలంటే నేను మా దగ్గర డబ్బులు లేవన్నా. అదిగో ఎక్కువ మాట్లాడాలంటే లోపల వేసేస్తాను నేను అంటున్నాడు. నేను ఎవరికి కట్టాలి సార్ ఈ డబ్బులు? వెంటనే ఆయనకి చాలా కోపం వచ్చింది. నేను లంచం తీసుకుంటాను కూడా, లోపల మా ఎస్ఐ గారు ఉన్నారా, నేను తీసుకెళ్తాను. బండి స్టాండ్ వేసి పిల్లలు ఇద్దరిని అక్కడే ఉండమని చెప్పి లోపల ఎస్ఐ గారి దగ్గర పోయి లోపల స్తుతిస్తున్నాను, నన్ను విడిపించినందుకు నీకు స్తోత్రం, 300 కట్టనందుకు స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకు కూడా చెప్పాను 300 కట్టడం మనం స్తోత్రం చెప్పండి అంటే, వాళ్ళు చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు గడగడ వణికిపోతున్నారు పోలీసు వాళ్ళు. లోపల పోయాను. ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన్ని వెంకటేశ్వర గారు నమస్కారం సార్ అన్నాను. నేను అనగానే ఆయన అన్నాడు బాగున్నారండి మీరు అన్నాడు. నేను ఆయనకి తెలియదు, ఆయన వెంటనే ఈ కానిస్టేబుల్ తిట్టేశాడు. నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి 300 రూపాయలు కట్టమని బాగా తిట్టేశాడు. ఈయన కానిస్టేబుల్ అన్నాడు, సార్ ఈయన మీకు తెలియదు అనే విషయం నాకు చెప్పలేదు సార్ అన్నాడు. నేను ఏమీ తెలియని అన్ని పొందేవారు మహాభక్తుడు. బయటకు వచ్చిన తర్వాత సార్ ఎస్ఐ గారు మీకు తెలిసింది మీరు చెప్పలేదు ఏంటి అన్నాడు. నేను చెప్పాలి, నేను రూల్ ఉందా? నువ్వు ఇప్పుడు లోపలేస్తున్నావు కాబట్టి నన్ను లోపలేయాలి, నేను లోపలేస్తే నేను వెళ్తానంట. ఆయన అన్నాడు లేదు సార్ తెలియదు సార్, మీరు ఎస్ఐ గారికి బాగా క్లోజ్ అనే సంగతి నాకు తెలియదు సార్ అన్నాడు. మా పిల్లలు బయట ఉండి అన్నయ్య ఏం జరిగింది విషయం అంటే చెప్తాను అని చెప్పి, ఎస్ఐ గారు నాకు తెలియదు, ఇక్కడ వెంకటేశ్వర గారు అని పేరు, నమస్కారం సార్ అయిపోయింది. 300 కట్టే పని లేదు, లోపలికి వెళ్ళే పని. నాకు ఆ సమయంలో నా దగ్గర 30 రూపాయలు కూడా లేకపోయినా
ఆ సమయంలో సమయోచితమైన ఆలోచన ప్రభు నాకు చెప్పాడు.